జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం రథసప్తమి. రథసప్తమి విశేషాల గురించి తెలుసుకుందాము. మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజు వచ్చే తిథిని మనం రథసప్తమి పండుగగా చేసుకుంటాము. రథసప్తమి అంటే సూర్యభగవానుడి జన్మదినము. ఈరోజు చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాము. ఉదయాన్నే జిల్లేడు ఆకులు శిరస్సు మీద పెట్టుకొని తలస్నానం చెయ్యాలి. జిల్లేడు ఆకులు స్వామికి ఎంతో ఇష్టము. ఎందుకు ఈ ఆకులను అర్కపత్రం అని కూడా అంటారు. జిల్లేడు ఆకులు శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయటం ఎంతో మేలు చేస్తుంది మన ఆరోగ్యానికి. జిల్లేడు ఆకుల్లోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది, మెదడును చల్లబరుస్తుంది. అందుకే ఈ రోజున నదుల్లో కానీ ఇంట్లో అయినా విధిగా ఇలా స్నానం చేయాలి. ఇక నైవేద్యం గురించి తెలుసుకుందాము. సూర్యకిరణాలు పడే స్థలములో 7 గుర్రాలతో ఒక చక్రంతో రథాన్ని వేసి దాని మీద ఆవు పిడకలని పొయ్యిగా అమర్చుకొని ఆవు పాలతో పొంగలి నివేదన తయారు చేయాలి. ఆ తర్వాత 7 చిక్కుడు ఆకులలో స్వామికి నైవేద్యం పెట్టాలి. ఈరోజు ఎవరైతే ఇలా స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యమిస్తారో వారికి స్వామి అష్టైశ్వర్యాలు కలుగజేస్తారు. అంతేకాదండి, ఈ రోజున ఎవరైతే 12 సార్లు ఆదిత్య హృదయము పఠిస్తారో, లేక 6 సార్లు, లేకపోతే కనీసం ఒక్కసారైనా ఈరోజు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠిస్తే స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. సూర్య భగవానుని అనుగ్రహం కలగడం అంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. భగవంతుడి అనుగ్రహంతో మనందరం ఇలా చేయటానికి ప్రయత్నిద్దాము. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.